చాలా ప్రాచీనమైనటువంటి గ్రామం ఇది. కృష్ణా ఒడ్డున ఉండేటటువంటి గ్రామం. ఇక్కడ పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వేణుగోపాల స్వామి, అదే రకంగా ఈ ఊళ్ళో శివాలయాలు, ఇక్కడ వీరభద్రస్వామి, అదే రకంగా మరి చెన్నకేశ్వర స్వామి. దీంట్లో ఈరోజు జమ్ములమ్మ పెద్ద కట్టుకున్నాం. ఈరోజు మేము మరి గంగమ్మ, అదే రకంగా చౌడేశ్వరి దేవి, మషమ్మ, ఈ దేవాలయాల ప్రతిష్ట కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం. వేలాది మంది పాల్గొన్నారు. వేలాది మందికి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నీట్గా. ఈరోజు ఒక గ్రామం పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా మా తండ్రి గారు శేషనారెడ్డి గారు మరి ఆయన పోయిన తర్వాత ఆ బాధ్యతలన్నీ నేను నెరవేర్చడం ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామం పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా నా మీద ఉన్నాయి. అది కాకుండా శుభ్రమ్మ కూడాను ఈ గ్రామం నుంచే ఎంపీగా ఆమె విజయం సాధించారు. ఈ బాధ్యతలలో భాగంగా ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా ఎన్నో చేసుకోవాలి మనం. ఇక్కడే ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయాన్ని ఇస్కాన్ వాళ్ళతో కూడా మాట్లాడినా. ఇస్కాన్ వాళ్ళు ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళు మేము అందరం కలిసి దీన్ని డెవలప్ చేసుకోవాలి కదా. అదే రకంగా మా తండ్రి గారు బ్యాంకులో దాదాపుగా 40 లక్షలు ఆయన బతికుండగానే పెట్టిపోయినారు. మరి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయాలి. అవి అటనే ఉన్నాయి. అది వేరే సబ్జెక్ట్. అది వాటి ఖచ్చితంగా ఆయన ఏదైతే మరి సంకల్పమో అది కట్టి తీరుతాం. వేణుగోపాల స్వామి దేవాలయాన్ని బాగుపరుచుకుంటాం. ఇక్కడే ఎక్కడా లేని విధంగా పంచభూతాలలో ఒక మరి దేవాలయమైనటువంటి మరి జలలింగం అనేది త్రిచి దగ్గర జంబుకేశ్వర ఆలయంలోనే ఉండేది. అదే జంబుకేశ్వర ఈశ్వరుడు ఇక్కడ మా ఊర్లో ఉన్నట్టుగా ఇన్స్క్రిప్షన్ ఉంది. ఇవన్నీ బాగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చూశారు, ఇక్కడే మీరు విలేకరుల ఊరు నుంచి వచ్చారు. ఇక్కడే మీరు ఇక్కడ ఒక జీవ సమాధి ఉంది. పొద్దున పూట సైలెంట్గా ఉన్నప్పుడు పోయి చెవి పెడితే ఓం అన్నటువంటి ఓంకార శబ్దం వినపడేటటువంటి ఊరు. పవిత్రమైనటువంటి ఊరి ఇది చెరగొట్టి పెట్టారు. చాలా క్రమశిక్షణకు మారుపేరైనటువంటి ఊరు. మా తండ్రి గారు కూడా ఆయన పెద్ద మరి గ్రామానికి మా కుటుంబంలో ఆయన ఉన్నంత వరకు మేము ఎన్నడూ కూడా జోక్యం చేసుకోలేదు. రాను కూడా రాలేదు. ఏదన్నా వస్తే మా నాన్నని అడగమని చెప్పి. అటువంటిది కొంతమంది మా కుటుంబంలోనే చిచ్చు పెట్టారు. ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది దొంగలు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇది మంచి పద్ధతి కాదు. కుటుంబం అంతా ఐకమత్యంతో ఉన్నప్పుడే మరి గ్రామానికి సేవ అందించగలుగుతాం. అదే రకంగా మరి ప్రాంతానికి మంచి పేరు తేగలుగుతాం. ఎవడో చెప్పుడు మాటలు విని అంత చిచ్చు పెట్టడం కాదు. కలిసి రండి, మీరు పద్ధతి కాదు ఇది. మీరంతా కలిసి వస్తే మనం ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మా తాత తండ్రుల కాలం నుంచి కూడా ఎవరు మేము మా జేజనాయన ఫస్ట్ టైం చిన్న శివారెడ్డి గారు 1963-64లో అప్పుడే ఏర్పడింది. అప్పుడే స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఎక్కడ చూడు కాంగ్రెస్సే. ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఫస్ట్ టైం కాంగ్రెస్కు రెబెల్ అయింది ఇండియాలో మా జేజనాయన. ఆయన కంటెస్ట్ చేశాడు, ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి మరి ఎమ్మెల్సీ గెలిచాడు. అసెంబ్లీ నియోజకవర్గాలలో అప్పుడు ఇంకా స్థానిక సంస్థలు లేకపోతే గ్రాడ్యుయేట్స్కు లేవు. అసెంబ్లీ నుంచి గెలిచాడు ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా. అటువంటి చరిత్ర ఉన్నటువంటిది ఈ దరిద్రులకు తెలియదు కొంతమందికి. అదే రకంగా
మా తండ్రి గారు కూడా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి గెలిచారు. ఆయన మంత్రి, ఎన్నోసార్లు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. ఇప్పుడు మళ్ళీ మీ అందరి ప్రజల సహకారంతో శబరమ్మ కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ఇవన్నీ కూడా సేవ చేసేదానికే కానీ ఊరికే ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయే సేవ చేయాలి. ప్రజలకు సేవ చేసినప్పుడు శబరమ్మ చూడండి, వాల్మీకులను మరి రిజర్వేషన్ కావాలని పార్లమెంట్లో మాట్లాడడం, అలాగే రైతుల గురించి మాట్లాడడం, రాయలసీమ గురించి మాట్లాడడం, అదే రకంగా ఎన్నెన్నో ఇష్యూస్, జంగాలకు రిజర్వేషన్ కావాలని చేయడం, ఇవన్నీ కూడా ఎన్నెన్నో సబ్జెక్ట్స్ ముందుకు తీసుకుపోవడం జరుగుతాం. ఈరోజు నిన్న సాక్షి పేపర్లో రాశారు, ఏంటో పోలీసు వాళ్ళని పెట్టి ఎవరు పోలీసు వాళ్ళు ఎందుకు దీంట్లో పోలీసు వాళ్ళు అసలు మీకు సంబంధం లేదు. గ్రామ పెద్దగా నేను చేయాలని కోరుకున్నారు గ్రామస్తులంతా, అది చేశాం. లేదు నేను అందరికంటే తర్వాత పుట్టినా మీరే ముందు పుట్టినారంటే సర్టిఫికెట్ దండి. పిచ్చి చేష్టాలు ఉండే. వాడు ట్రంప్ గాడు, వాడు అమెరికాలో పిచ్చినా కొడుకైతే ఈడ మా వాళ్ళు పిచ్చినా. రాజీవ్ గాంధీ గాడు, రాహుల్ గాంధీ గాడు, వాడు ఒక ఇండియన్ ట్రంప్, వాడు భారతదేశ ట్రంప్, వాడు వచ్చిక చేష్టాలు. గ్రామాలలో ఎట్లా వేస్తారయ్యా? వైఎస్ఆర్ పార్టీ అనేది లేదు, ఇంకా అయిపోయింది దానికన్నా. ఎప్పుడైతే ఈ లడ్డులో కొవ్వు కలుపుతారో అయిపోయింది. హిందువులు ఎవరు మన ఈ మతంలో ఉండి దేవుణ్ణి పూజించే వాళ్ళు, గుళ్ళకు పోయే వాళ్ళు ఎవరు? మీరు గుళ్ళోకి వస్తే కూడా తన్ని తట్టున్నారు, లాస్ట్కు వెలివేస్తారు మిమ్మల్ని. వైఎస్ఆర్ వాళ్ళు రావాకండ్రో, మీరు లడ్డులో కొవ్వు కలిపినారు, ఒరే గుళ్ళకు రావాకండి, అవి పవిత్రత పోతుంది అని. ఈ లడ్డులో కొవ్వు కలిపి అన్ని కొవ్వులు వాడు ఆ కొవ్వు దొరికితే తీసుకొచ్చి కలిపి కలిపితే బయటపడా. ఇప్పుడు మళ్ళీ దాన్ని తప్పించుకొని ఏటి వేటుకో మాట్లాడతారు. ఇంకా మీరు కొవ్వు కలిపినవారు దైవం అంటే ఏముంది? ఇంకా ఎవరు దైవాన్ని నమ్ముకునే వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ అని అంటేనే అక్కడ కొవ్వు మతుకొస్తుంది. కొవ్వు కలుపుతారా జాగ్రత్త, అయిపోయింది దాని కథ. ఇంకా ఎవడన్నా కొవ్వు కలిపితే శబ్బాష్ అనేవాడు ఓటేయాల్సిందే కానీ ఈ తప్పు అనేవాడు ఎవడెత్తాడు? అటోళ్ళు ఎవడో రాశాడు నిన్న, మీరు ప్రతిష్ట చేయనియర్రా మిమ్మల్ని. ఒరే నాయన, మీ కథ అయిపోయింది. ఎప్పుడైతే కొవ్వు బయటపడిందో మిమ్మల్ని దేవాలయాల్లోకి రానియకండి అని చెప్తున్నాను నేను. వైఎస్ఆర్ వాళ్ళని ఎవరిని దేవాలయాలలోకి రానియకండి. ఎందుకంటే కొవ్వు కలిపిన వాళ్ళు భద్రం అట్టోళ్ళు ఏదేదో మాట్లాడతారు. రండి, నేను ఒకటే చెప్తున్నా, మా కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా, కలిసి రండి, గ్రామాన్ని అందరం కలిసి బాగుపరుచుకున్నాం. ఎవడో ఈడ గిల్లలు పెట్టే నా కొడుకులు, పుల్లలు పెట్టే నా కొడుకులు వాళ్ళ మాట అయితే చెడిపోతారు. మీరు ఇప్పటికే చెడిపోయినారు, ఏముంది? మళ్ళీ దానికి తోడు మళ్ళా పెద్ద పెద్ద మాటలు. ఈ తాహతే లేదు ఆడ. పెద్ద చంద్రబాబు నాయుడు తిడతారు, లోకేష్ తిడతారు, ఎవరెవరో తిడతారు. అది తప్పదు. మన స్థాయిని మించి మనం మాట్లాడకూడదు ఎప్పటికే. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ వేలాది మంది మీరే చూశారు ఈరోజు ప్రత్యక్ష, ఇంకా వస్తూనే ఉండరు. 6 వరకు వస్తారు, భోంచేస్తారు. చాలా కడుపు నిండా భోంచేసి మమ్మల్ని ఆశీర్వదించి, శబరమ్మను ఆశీర్వదించి ఆయన వెళ్తున్నారు. సార్, రాయలసీమ నుంచి బైరెడ్డి శబరి మేడం ప్రజల్లో సమస్యలన్నీ పార్లమెంట్లో కానీ మోడీ గారితో కానీ చర్చించారు. చాలా మందికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏమంటారు సార్? అంటే మీ డాక్టర్గా ఇది ఇప్పుడు ఎక్కడికి పోతుందండి ఆ బ్లడ్? మేము రాయలసీమ కోసం జీవితాలనే అంకితం చేశాము. పదవి కోసం ఎన్నడూ పాకులాడలేదు. మేము పదవుల కోసము పవర్ రాజకీయాలు చేసింటే మేము ఈ స్థాయిలో ఎందుకుంటాము? ఒరే నాయన, రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది, రాయలసీమ వెనకబడిపోతూ ఉంది, మా నీళ్లు మాకు రాకుండా పోతున్నాయి. అనేక రకాలుగా మీరు ఇక్కడ ఎక్కడున్నారు? మీరు ఇప్పుడు ముచ్చుమరిలో ఉన్నారు. ముచ్చుమరి ఎక్కడుంది? కృష్ణానది ఒడ్డున ఉంది. కృష్ణానది ఒడ్డున అటువైపున తెలంగాణ, ఇటువైపున రాయలసీమనే. ఆ 2 కొండల మధ్యన ఇప్పుడు
ఏదో కడుతున్నారు, అది ఊలాడుతుందంట, అది ఉయ్యాల దాంట్లో పండుకొని ఎంతమంది ఊగాల, లేకపోతే ఎంతమంది ఫోటోలు తీయాలో, తర్వాత అది ఊగులా ఆడుతుంది, అది బాగుంటుంది. అది ఊగేటప్పుడు అన్ని చేసుకుంటే బ్రేక్ డాన్సులు చేస్తే కూడా బాగుంటుంది. అది ఊగుతుంది. అది ఐకానిక్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. కేబుల్ బ్రిడ్జ్ కొత్తవన్నీ. మాకు రాయలసీమకు కేబుల్ బ్రిడ్జ్ కాదురా నాయన, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కావాలా. 900 కోట్లతో అయిపోయేటటువంటి బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే 60 టీఎంసీల నీళ్లు ఇక్కడ ఉంటాయి. ఈ 60 టీఎంసీల నీళ్లు మనకు మొత్తం రాయలసీమకు అందించవచ్చు. మొత్తుకుంటున్నాం మేము. ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కనుక కలిసి మాట్లాడుకుంటే అటు తెలంగాణ బాగుపడుతుంది, ఇటు రాయలసీమ బాగుపడుతుంది. రెండు వెనకబడినటువంటివే. ఇద్దరు బాగుపడాలి. ఒక్కరికే కావాలని అడిగే ప్రసక్తే లేదు నాలాంటి వాడు. అటువంటిది ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చేస్తే మంచిది. మోడీ గారు కూడా మరి మీ మాట ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మాట వినే స్థాయిలో ఆయన కూడా ఉన్నారు. ఇప్పుడు మంచి జరిగేటప్పుడు ఎవడు కాదన్నాడు. ఇది ధ్యేయంగా ముందుకు పోతున్నాం. శబరమ్మతోని కూడా పార్లమెంట్లో చర్చకు తీసుకురావాలి. వీటిని అన్ని చాలా సబ్జెక్ట్స్ తీసుకొచ్చింది ఇప్పటికే అక్కడ కేంద్రంలో. మరి ఇవన్నీ కూడా కొంత సబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఇస్తే చాలా ఎఫెక్టివ్గా మాట్లాడగలుగుతుంది. మాకేం పెద్దగా మేమేం కరప్ట్ కాదు. ప్రజాధనాన్ని మేము లూటీ చేయాలని చెప్పి లేం. దానికి దూరంగా ఉండబట్టే ఈ 4 జనరేషన్స్ నుంచి రాజకీయాలలో ఉన్నాం, లాక్కుంటూ వస్తున్నాం. సార్, నా స్ఫూర్తి, నా ధైర్యం, నా బలం మా నాన్న నాగరెడ్డి రాజశేఖర్ అంటారు. శబరి మేడం మీరేమంటారు సార్? ఆమె అన్నదానికి నేనేమంటాను? ఆమె అభిప్రాయం ఆమెది. కానీ ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను నేను, ఆమె పార్లమెంట్లో న్యాయం చేస్తూ ఉంది. నేను ఆమెకు ఇచ్చిన నా అనుభవంలో నేను ఇచ్చిన సలహా ఒకటి ఏమంటే 100% అటెండెన్స్ ఉండాలి. సబ్జెక్టు ఏది అవకాశం వచ్చినా వదలకుండా పార్లమెంటు దృష్టికి తీసుకుపోవాలి. అదే తీసుకుపోతుందాయమ్మ. ఒక రికార్డు స్థాయిలో ఆమె సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఉంది. టైం కూడా ఇస్తున్నారు ఆమెకు. ఆమె ఒక డాక్టరు, ఎడ్యుకేటెడ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. అదే రకంగా లాంగ్వేజ్ కూడా ఒక టచ్ ఉన్నటువంటి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నటువంటి ఒక లేడీ ఎంపీ ఆమె, మహిళా ఎంపీ. ఈరోజు సగము జనాభా ఉన్నటువంటి మహిళలు, వాళ్లకు రాజకీయాల్లో కూడా పెద్ద పీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలాలు అయిపోయినాయి. మగోళ్ళు ఏ కండలు తిప్పుకుంటే తిరిగిన కాలాలు కాదు ఇప్పుడు. ఆడోళ్ళని ఎట్టబడితే ఎట్లా తన్ని ఇంట్లో తేనె మాదిరి కుక్కి ఇంట్లో కూర్చోబెట్టే కాలం కాదు ఇది. ఆడవాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయమ్మ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీస్ ముందుకు రారు రాజకీయాల్లో. వాళ్ళ అమ్మ, నేను, కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త అందరూ కలిసి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే రాజకీయాల్లోకి వచ్చింది. ఒక ఎఫెక్టివ్గా తీసుకెళ్తా ఉంది. ఒక మంచి భవిష్యత్తు ఉండాలని మా కోరిక. మహిళలు లేనిది ఏం రాజకీయం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు మహిళలు లేనిది? మహిళల ఓటర్సే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళే సరి అయిన నిర్ణయం తీసుకుంటున్నారు. బలం కూడా వాళ్ళకే ఎక్కువ ఉంది. వీళ్ళల్లా మగోళ్ళు చాలా మంది తాగి లివర్లు చెడిపోయి ఊకిట చిత్తపడేటట్టున్నారు. ఆడవాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. ఒక గుంసా కొట్టాడు పోయి పడతారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. తాగుడుకు దూరం చేయాలి వాళ్ళని. వ్యసనాలకు ఇంకా ఆడవాళ్ళు నేర్చుకునేది ఏముందో వల్ల వాళ్ళను కూడా ఏమన్నా మారుస్తారో ఏమో తెలియదు. ఆ దేవతలు ఇంతవరకు తాగడం మొదలు పెట్టలే. వాళ్ళు కూడా తాగితే కష్టం. కానీ బలం మాత్రం వాళ్ళకన్నా ఎక్కువ ఉంది మగవాళ్ళ కంటే. లివర్ చెడిపోయింది, ఏం చేస్తాం? కాబట్టి ఆడవాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మీలో కానీ, డిఫెన్స్లో కానీ ఆడవాళ్ళదే పై చేయి, ఎడ్యుకేషన్లో పై చేయి వాళ్ళదే, పాలిటిక్స్లో కూడా పై చేయి కావాలన్నది నా యొక్క దృఢ సంకల్పం. దాంట్లో అన్ని పార్టీలు కూడా ప్రోత్సహించాలి అన్నది నేను కోరాను. ఇంకా గ్రామ పెద్దగా, కుటుంబ పెద్దగా నేను మరొక్కసారి చెప్తున్నా,
తప్పుదోవలో నడసొద్దండి, కాదు రా నాయన, అందరం కలిస్తేనే బలం రా నాయన, కలవండి రా నాయన అని పిలిపిస్తారు.